3 ఎమ్మెల్సీలలో రెండింటిలో విజయం సాధించింది బీజేపీ. ఆ పార్టీ అభ్యర్థులు మల్క కొమరయ్య, అంజిరెడ్డి విజయాన్ని సాధించారు. 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తన ప్రభావాన్ని చూపించింది. నిన్న కరీంనగర్ ఫలితం ప్రకటన తర్వాత సంబరాలు చేసుకున్నాయి పార్టీ శ్రేణులు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఇది యువత, ఉపాధ్యాయుల విజయమన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీపై నమ్మకం ఉంచిన ప్రజలకి ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం అలాగే ఉంది అన్నారు కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఛాంపియన్స్ ట్రోఫీ బీజేపీదే అన్నారు బండి సంజయ్. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న కాంగ్రెస్ కి ఇది గుణపాఠం అన్నారు. ఈవీఎంలే కాదు, బ్యాలెట్ లోనూ మోదీదే గెలుపు అని అన్నారు బండి సంజయ్. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించినటువంటి తెలంగాణ ప్రజలు, మేధావి వర్గం అంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించిందంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించిందంటే మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం, ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ వెంటనే ఏర్పడని చెప్పి ప్రజలకు ఒక ఆలోచన రావడం. కాబట్టి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సంకేతంగా మేము భావిస్తాం. బీఆర్ఎస్ పార్టీకి గతం దుకాణం బంద్ లెక్కైపోయింది, దానికి అభ్యర్థులు కరువైంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ? బీఆర్ఎస్ పార్టీ గతం. బీఆర్ఎస్ పార్టీ పట్టించుకునే స్థితి లేరు. ఇవాళ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ? పాప ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి సెకండ్ వస్తాడు అనుకున్నాడు. పాపం లాస్ట్కి ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ రాత్రి వాట్సాప్లో గెలుస్తారు వచ్చాను, వాట్సాప్లో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన సపోర్ట్ చేసిండో, ఆయన ఒప్పుకోవడం తెలియదు. ఇలా చేసరికి ఏమైంది, థర్డ్ ప్లేస్ పోయారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో ఇవాళ ప్రజలు లేరు.